పెరిగిన మధ్యతరగతి అనుకున్నప్పుడు దళితులు, ఎస్సీ ఎస్టీలలో, లోయర్ బీసీ ఎంబీసీలలో ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళే మిడిల్ క్లాస్. మిగతా వాళ్ళంతా అదే భూములు లేవు, వాళ్ళకి ఆస్తులు లేవు, ఏం లేవు. ఈ పెరిగిన మిడిల్ క్లాస్ ఈ మేరే వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరిని ఇక్కడ తెలంగాణలో ప్రభావితం చేయబోతున్నారు అంటే నేనే చెప్పబోతున్నా. మీకు దళితుల్లో అప్పర్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ కాదు, అప్పర్ క్లాస్. ఆ దళితుల్లో అప్పర్ క్లాసే మిడిల్ క్లాస్. సమాజంలో మిడిల్ క్లాస్ అంటే దళితులు అప్పర్ క్లాస్. లేదా ఓబీసీలలో కూడా ఎంబీసీలు కాదు, ఎంబీసీలు అంటే లోవర్ బీసీలు కాదు, మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కాదు, అప్పర్ బీసీలు, ఓకే, పద్మశాలీలు, కంసాలులు, లేదా విశ్వకర్మలు, లేదా యాదవులు, ఒక సెక్షన్ ఆఫ్ యాదవులు, కొన్ని సెక్షన్ ఆఫ్ యాదవులు, కొన్ని సెక్షన్ ఆఫ్ గౌడ్స్. అంటే ఎవరికైతే వృత్తి ప్రవృత్తిలో ఈ మర్కంటైల్ బిజినెస్ వ్యాపారము ఇట్లాంటిది ఉంటుందో వీళ్ళందరూ కూడా అప్పర్ మిడిల్ క్లాస్గా ఎమర్జ్ అయినారు. ఈ అప్పర్ మిడిల్ క్లాస్లో ఒక స్పష్టమైనటువంటి భక్తిభావం అనండి, మన రాష్ట్రంలో దేశం అనండి, మన రాష్ట్రం ఓకే, దేశభక్తి అనండి, లేదా మోడీ భక్తి అనండి, అంటే వీళ్ళకు ఈ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కూడా వీళ్ళకి ఎక్కువ ఉన్నది. వీళ్ళందరూ అంటే యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ అంటే కేవలం యూట్యూబ్, వాట్సాపే కాదు, ఈవెన్ రకరకాల మనుషులు కలవడం, పోవడం, ఇదంతా కూడా ఎక్కువ. ఇది చాలా బాగా పనిచేసిందని నేను అనుకుంటున్నాను. రెండోది, వీళ్ళకి ఒక పేదవాడికేమో వాడింటి పట్ల ఒక తపన ఉంటుంది, లేదా అప్పర్ స్ట్రాటాలో ఉన్న వాళ్ళకేమో వాళ్ళ సంపద పట్ల తపన ఉంటుంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉండేటువంటి వాటిల్లో మీరు చెప్పినటువంటి ఎంప్లాయీస్ ఉన్నారు, దాంట్లో ఎంప్లాయీస్ కాదు, ఈవెన్ లెఫ్ట్ టీచర్ల సంఘాలలో ఉన్న వాళ్ళు కూడా మోడీ తప్ప ఈ దేశానికి ఎవరున్నారు రక్షణ అనేటువంటి వాతావరణంలో ఆర్గ్యూ చేస్తున్నటువంటి టీచర్లు, స్కూల్ టీచర్లు కనబడుతున్నారు. ఒకటి. రెండవది, ఈ ఆర్గ్యుమెంట్ ఎక్కడ దాకపోతుందని అంటే, ఏదో మన 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 ఊర్లో మనం ఎంటర్ కాగానే హనుమాన్ల గుడి ఉంటుంది. అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే హనుమాన్లే కాపాడుతాడు, ఎవడో ఏం రాకుండా అని. అట్లా ఇప్పుడు మన బొడ్రాయిలాగా ఈ దేశానికి కూడా మనకి మోడీనే దిక్కు అనేటువంటి ఒక ధోరణి, ఒక మానసిక స్థితి ఈ మిడిల్ క్లాస్లో ఆవరించింది. ఇది దేశభక్తి అంటమా? అసలు దేశ భద్రత, దేశం భయము, అయ్యో దేశానికి ఏమో అవుతుంది మోడీ లేకపోతే. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మోడీ ఉన్నది 10 సంవత్సరాలు, కానీ దేశం ఉన్నది కొన్ని వేల సంవత్సరాల నుంచి. ఈ దేశంలో ఎన్నికలు ఉన్నాయి కూడా ఒక 100 సంవత్సరాల నుంచి, స్వాతంత్రానికంటే ముందు నుంచి ఎన్నికలు. ఒకవేళ అట్లా కూడా కాకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మోడీ కంటే ముందు ఒక 50 సంవత్సరాలు ఈ దేశం, 60 సంవత్సరాలు ఈ దేశం స్వతంత్ర భారతదేశంగా ఉన్నది. ఎటువంటి భయంలో లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఉన్నది. కాబట్టి అది, కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న దాంట్లో ప్రతి దానిలో కూడా నేను కొన్ని మా ఊరు, ప్రతి ఊర్లో 2-3 వాట్సాప్ గ్రూపులు, ఆ వాట్సాప్ గ్రూపులలో ఒక 1 year క్రితం మాట్లాడినటువంటి మాటలకి, పెడుతున్నటువంటి మెసేజ్లకి, వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కి, ఇప్పుడు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్కి చాలా తేడా ఉంది. ఒక రీసెర్చ్ చేయొచ్చు దీని మీద. మీరు ఒక 3 ఏళ్ల కింద వాట్సాప్లో ఏం మాట్లాడినారు, 2 ఏళ్ల కింద వాట్సాప్ గ్రూపులలో ఇవాళ ఏం మాట్లాడు. ఇట్స్ ఎ సింపుల్ ఇండికేషన్. ప్రతి ఊర్లో ఈ వాట్సాప్ గ్రూపులలో రాముడు, దేవుడు, మోడీ, దేశం, కులాలకు అతీతంగా ఈ కులం అనేది లేదు. కులం అనేటువంటిది వాట్సాప్లో ఉండదు, ఎందుకంటే అది విలేజ్ వాట్సాప్ గ్రూప్ కాబట్టి. మతం అనేది ఎందుకు ఉంటుంది అంటే విలేజ్ అంతా ఒకటే మతం కాబట్టి. ఇది ఇవాళ భారతదేశంలో నడుస్తున్నటువంటి ట్రెండ్. అది మీరు చెప్పినటువంటి ఏ కాన్స్టిట్యున్సీ అయినా అది ఓటర్లను చైతన్యపరిచింది. ఆ ఓటర్లు పోలింగ్ బూత్ దాకా రావడానికి అది దోహదపడిందని